ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయ బ్యాంకు సెంటర్ లో శ్రీ శంకర నేత్రాలయ ఆప్టికల్ సెంటర్ ప్రారంభించిన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. పోలూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో వజ్రోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పత్తిపాటి. వాసవి మాత ఆలయంలో ఘనంగా జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు. కార్యక్రమం నిర్వహించిన వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం. పట్టణంలో పెట్రోల్ కొరత, ఆందోళన చెందిన వినియోగదారులు. బేలూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి పోతురాజస్వామి శ్రీ అంకమ్మ తల్లి శిఖరకలహ పునఃప్రతిష్ఠా మహోత్సవం. ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మర్రి. చిలకలూరుపేట పట్టణంలో పాత విజయ బ్యాంకు సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శంకర నేత్రాలయం ఆప్టికల్స్ ను ముఖ్య అతిథిగా పాల్గొని కంటి హాస్పిటల్లో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ అందరికీ అందుబాటులో అత్యాధునిక పరికరాలతో పేట పట్టణంలో శంకర నేత్రాలయ ఆప్టికల్స్ ను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని, అదేవిధంగా ప్రతిరోజు కంటి ఓపీ ఉచితమని నిర్వాహకులు పెట్టడం ఎంతో మంది పేదవారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ ఆప్టికల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం గోవిందపురం గ్రామానికి చెందిన పత్తిపాటి పెద్ద విజయరావు కుమారుని వివాహ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువులు రాజేష్ అలికేరాణిలను ఆశీర్వదించారు. వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట స్థానిక పండరీపురం 2వ లైన్ లో గల సిపిఎం కార్యాలయంలో దొంగలు పట్టారు. కార్యాలయానికి దక్షిణ వైపు ఉన్న గోడ దూకి లోనికి ప్రవేశించి వంట వదికున్న 2 కిటికీల దిమ్మెలను పగలగొట్టి ఇనుప చువ్వలు దొంగిలించుకుని వెళ్లారు. అదే రాత్రి కార్యాలయంలో అన్ని తలుపులు తీశారని, ఏమీ విలువైన వస్తువులు లేకపోవడంతో ఆ తలుపులు అలానే వదిలేసి వెళ్లిపోయినట్లు, ఆదివారం ఉదయం యథావిధిగా కార్యాలయానికి వెళ్లగా తలుపులు తెరిచి ఉన్నట్లు గుర్తించి లోపలికి వెళ్లి చూడగా వంటగదిలో 2 కిటికీలకు కమ్మెలను పగలగొట్టి ఇనుపరాడులను దొంగిలించినట్లు పట్టణ కార్యదర్శి పేరుమన వెంకటేశ్వరరావు తెలిపారు. గతంలో ఒక పర్యాయం సైకిల్ పోయిందని ఆయన తెలిపారు. మా కార్యాలయం చుట్టూ సీసీ కెమెరాలుండి ధనికులు నివసించే వారే కాకుండా శాసనసభలు నివసిస్తున్న ఇంటి పక్కనే దొంగతనాలు జరగడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఈ విషయంపై పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఉత్తమ వైద్య సేవలతో కేంద్ర ప్రభుత్వ అవార్డు సాధించిన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని, కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య రక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ తరహా పురస్కారాలు నిదర్శనమని, భవిష్యత్తులోని ఆసుపత్రి వైద్యోత్తర సిబ్బందికి మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి యోగక్షేమాలను విచారించి అక్కడ అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు. ఉత్తమ పనితీరుతో పాటు రోగులకు అందించే వైద్య సేవల్లో మెరుగైన ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను చిలకలూరుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు కేంద్ర ప్రభుత్వం పురస్కారం, నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ గుర్తింపు లభించడంపై ఆసుపత్రి వైద్యేతర సిబ్బందిని అభినందిస్తున్నట్లు ప్రతిపాటి చెప్పారు. ఈ గుర్తింపు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణకు గాను కేంద్ర ప్రభుత్వం 3 ఏళ్ల పాటు ఏటా 10 లక్షల చొప్పున 30 లక్షల నిధులు వస్తాయని ప్రతిపాటి చెప్పారు. రాష్ట్రంలో 5 ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే ఈ విధమైన పురస్కారం లభించిందన్నారు. ప్రతిరోజు ఆసుపత్రికి 350 నుంచి 500 మంది అవుట్ పేషెంట్ రోగులు వస్తున్నారని, ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన అన్ని సౌకర్యాలను కూటమి ప్రభుత్వం వచ్చాకే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రామా కేర్, బ్లడ్ బ్యాంక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే అన్ని వసతులు సమకూర్చినట్లు అవుతుందన్నారు. 9 కోట్ల నిధులతో ఆసుపత్రిని అభివృద్ధి చేసినట్లు ప్రతిపాటి చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు నేతృత్వంలో వైద్యేతర సిబ్బంది ఆసుపత్రికి అభివృద్ధికి మరింత కృషి చేయాలని ప్రతిపాటి ఈ సందర్భంగా సూచించారు. స్థానిక నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజల ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవ తీసుకుని ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేశారని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి ఈ వసతులు కావాలి, ఇది నిధులు కావాలని తాము ఆయనకు చెప్పిన వెంటనే ప్రభుత్వాన్ని సంప్రదించి వాటి మంజూరుపై దృష్టి పెట్టేవారని తెలిపారు. ఆయన సహకారం లేకుంటే తాము రోగులకు ఉత్తమ సేవలు అందించలేకపోయే వాళ్ళమని, నేడు కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించేది కాదని వారు అభిప్రాయపడ్డారు.
ప్రతిపాటి నాయకత్వంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి 500 పడకలకు అప్గ్రేడ్ అవ్వాలని ఆశిస్తున్నామని వైద్యులు తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్లో కూడా 95% ఈ జిల్లాలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి రానటువంటి మెరిట్ పర్ఫార్మెన్స్ పనితీరులో చిలకలూరుపేట ఏరియా హాస్పిటల్ రావటం, శ్రీనివాసరావు గారిని వారి టీం అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. కష్టపడి వాళ్ళు పనిచేసినటువంటి దానికి వచ్చినటువంటి ఫలితం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 30 లక్షల రూపాయలు అదనంగా ఇస్తున్నారు. ఈ సర్టిఫికేట్ పొందటం వలన, ఎన్కాస్ అనే సర్టిఫికేట్ పొందటం వలన 30 lakhs పర్ ఇయర్ 10 lakhs చొప్పున 3 ఏళ్ళు 10 లక్షల చొప్పున అదనంగా హాస్పిటల్ మెయింటెనెన్స్కి 30 లక్షల రూపాయలు వీళ్ళ పనితీరు, వీళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ సర్టిఫికేట్ పొందినందువలన 30 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టుకునేటువంటి దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా పవర్ కట్ వచ్చిన 24 hours జనరేటర్ ఉండేటువంటి విధంగా కూడా సిస్టమ్ వచ్చింది. అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. దానికి తోడు 350 మంది 350 నుంచి 500 మంది ఓపీ రోజు అవుట్ పేషెంట్స్ వస్తున్నారు. అంటే ఏరియా హాస్పిటల్ మీద ఎంత నమ్మకం ఉందనేటువంటి దానికి ఓపీ వచ్చేటువంటి సంఖ్యను బట్టి మనకు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా సర్జరీస్ కూడా 200 యావరేజ్ 225 230 జరుగుతూ ఉన్నాయి ఎన్టీఆర్ వైద్య సేవలు. ఆ విధంగా ఇన్సైడ్ ఏమైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, ఫెసిలిటీస్ కావాలనో అన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయటం కూడా జరిగింది. బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కూడా ప్రాసెస్లో ఉంది. బ్లడ్ బ్యాంక్తో పాటు ట్రామా కేర్, ఈ 2 ఫెసిలిటీస్ కూడా వస్తే ఇంకా గుంటూరు నర్సరావుపేట వెళ్ళేటువంటి అవసరం లేకుండా ఇక్కడే అన్ని ఫెసిలిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా యావరేజ్న 80% ఆక్యుపేషన్ ఉంటా ఉంది. అంటే మంచి డాక్టర్లు ఉండబట్టి మంచి సర్వీసు ఇవ్వటం వలన హాస్పిటల్ క్రెడిబిలిటీ పెరగడంతో పాటు హాస్పిటల్కి మంచి సర్టిఫికేట్, నేషనల్ సర్టిఫికేట్ రావడంతో పాటు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో టీం వర్క్ చేస్తూ ఉన్నారు. టీం అందరినీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాదు బయట కూడా ఈ ఎన్కాస్ సర్టిఫికేట్ ఎంతమందికి వచ్చింది? స్టేట్ మొత్తం మీద 5 to 6, దాంట్లో 100 బెడ్డెడ్ ఉన్నది మందే వచ్చింది. మిగతా 2 30 బెడ్డెడ్ ఉన్నాయి. కాబట్టి అది చిలకలూరుపేట ఈ యొక్క ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్సు, వారి టీం గొప్పతనం, వారిని అభినందిస్తూ ఇంకా ఈ హాస్పిటల్ డెవలప్ చేయడానికి ఇప్పటికే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కాలయాపన చేశారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో నష్టపోయారు. అటువంటి జరగకుండా అన్ని ఫెసిలిటీస్తో కూటమి ప్రభుత్వం రాగానే మళ్ళీ తిరిగి 9 కోట్ల రూపాయలు, సుమారు 10 కోట్ల రూపాయలు ఈ యొక్క హాస్పిటల్ నిధులు తీసుకొచ్చి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు, కాంపౌండ్ నిర్మాణంతో పాటు, జనరేటర్తో పాటు ఎక్విప్మెంట్స్ కూడా కొరత లేకుండా పూర్తి చేయటం జరుగుతూ ఉంది. పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంటే పేదవారికి ఏ విధంగా వైద్యం అందించాలి, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ ధీటుగా చిలకలూరుపేటలో ఈ యొక్క ఏరియా హాస్పిటల్ సర్వీస్ చేయడం జరుగుతూ ఉంది. రోజు 350 ఓపీ అనేటువంటిది వారి యొక్క గొప్పతనం. ఇక్కడ ఇచ్చేటువంటి సర్వీస్ వల్లనే ఓపీ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి దానికి ఎంత మేరకు చేయాలనో ఈరోజు అడ్వైజరీ కమిటీ
ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వచ్చేటువంటి పేషెంట్స్కి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో చిలకలూరుపేట పరిసర గ్రామాల నుంచి వచ్చేటువంటి అందరికి కూడా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇవ్వటమే ప్రధానమైనటువంటి ఈ యొక్క ఏరియా హాస్పిటల్ లక్ష్యం. చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి పోతురాజు స్వామి శ్రీ అంకమ్మ తల్లి శిఖరకళ పునఃప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుండగా ఆలయ కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఆ వేడుకకు హాజరై స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం అక్కడ వేలాది మంది భక్తుల కొరకు ఏర్పాటు చేసిన అన్న సమారాధన ప్రారంభించిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. ఈ కార్యక్రమంలో వారి వెంట నాన్నే హనుమంతరావు, కట్టా వేణు, దొప్పలపూడి రాజేష్, కుక్కపల్లి సుబ్బారావు, గొట్టిపాటి సుబ్బారావు, పావులూరు వెంకటేశ్వర్లు, కరణం కోటేశ్వరరావు, కొండ్రగుంట శ్రీనివాసరావు, షేక్ కాదరావలి, కంతేడి హనుమంతరావు, కృష్ణమోహన్, కుక్కపల్లి వెంకటరావు, మలినేని సీతారామయ్య, హరిబాబు తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట మండలం పసుమర్రు గ్రామ వాస్తవ్యులు గొట్టిపాటి సుబ్బారావు కుమార్తె వివాహం ఈపురివారిపాలెం గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతుండగా ఆ వేడుకకు హాజరై నూతన వధువరులు అశ్విని, అవినాష్ కుమారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. ఈ కార్యక్రమంలో వారి వెంట నాగబైరు రామారావు, దండా శివకృష్ణ, జాలాది సుబ్బారావు, గడుపుడి దశరథరామయ్య, సొంటినేని నవీన్, నాగబైరు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట మండలం ఈపురివారిపాలెం వాస్తవ్యులు నాగబైరు శ్రీనివాసరావు కుమార్ల నూతన వస్త్ర బహుకరణ వేడుక చిలకలూరుపేట పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు హాజరై చిరంజీవులు ప్రణయ్ సిద్ధార్థులను ఆశీర్వదించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. ఈ కార్యక్రమంలో వారి వెంట ఈవూరి బ్రహ్మానందం, నాగబైరు శ్రీనివాసరావు, బ్యాంక్, ఈవూరి సోంబాబు గారు, జాలాది సుబ్బారావు, గడిపుడి దశరథరామయ్య, మాలంపాటి నరసింహారావు, మాలంపాటి రామారావు, చాపలమడుగు రవి తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 2 రోజుల నుంచి డీజిల్ కొరత వేధిస్తుండటంతో బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. గంటల తరబడి లైన్లో పడిగాపులు కాస్తున్నా చివరికి స్టాక్ లేదంటూ యాజమాన్యాలు చేతులు తేయడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్ద డీజిల్ కోసం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇందులో సాధారణ వాహనాలతో పాటు మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త ట్రాక్టర్లు ఉండడం గమనార్హం. ఇంధనం లేక మున్సిపల్ వాహనాలు బంకుల వద్ద నిలిచిపోవడంతో పట్టణంలో చెత్త సేకరణ పనులకు విఘాతం కలిగే అవకాశం ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో డీజిల్ లేదని బోర్డులు పెట్టడం లేదా వాహనాలను వెనక్కి పంపిస్తుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చిలకలూరుపేట పట్టణ సిఐ రమేష్ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 2 వ్యక్తులను గౌరవ ఏజేసీజే కోర్టు ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుల్ని మందలించి ఒక్కొక్కరికి 10,000 చొప్పున మొత్తం 20,000 జరిమానా విధించింది. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ ఈ సందర్భంగా హెచ్చరించారు. చిలకలూరుపేట రూరల్ పరిధిలో చీరాల ఓడరేవు నగరికల అడ్డరోడ్డు NH-167A మార్గంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 3 వ్యక్తులను రూరల్ ఎస్ఐజీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 30,000 రూపాయల జరిమానా విధించింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జిల్లాలో ఎస్సీ ఎస్టీల విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రతి నెల 4వ శనివారం నాడు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల విభిన్న ప్రతిభావంతులకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. ఈ నెల 4వ శనివారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ ఆర్జీలను అందించి సమస్యలు తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేసి సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 4వ శనివారం నాడు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికపై సుమారు 29 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన వర్గాల వారి కోసం సమస్యల కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రతి నెల 4వ శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశం ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు లోకేష్ తీర్చిదిద్దారని మాజీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరుపేటలోని ఆయన యొక్క నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఏపీకి 25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు లోకేష్ కి దక్కుతుందని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇతర దేశాల్లోని పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఏపీ వైపు ఆసక్తిగా చూస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దారు. దేశంలో ఎక్కడైనా కొత్త పరిశ్రమ పెట్టాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. దానికి కారణం చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్. ఈరోజు 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయంటే కేవలం చంద్రబాబు గారి క్రెడిబిలిటీ మీద, చంద్రబాబు గారు గతంలో చూపెట్టినటువంటి డెవలప్మెంట్ కావచ్చు. ఈరోజు బెస్ట్ అవార్డు కూడా ఇస్తున్నారు బాంబేలో, ఎందుకంటే రిఫార్మర్గా ఇస్తున్నారు. అటువంటి అవార్డు ఈ దేశంలో అరుదుగా దొరుకుతుంది ముఖ్యమంత్రులకి. అటువంటి బెస్ట్ రిఫార్మర్గా ఈరోజు బాంబేలో అవార్డు కూడా అందుకోబోతూ ఉన్నారు. దేశంలోనే రోల్ మోడల్ సీఎం అంటే చంద్రబాబు గారు. అది అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, పెట్టుబడులు తీసుకురావడానికి కావచ్చు, పరిశ్రమలు ప్రోత్సహించేటువంటి దానికి కావచ్చు, ఏ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ సౌకర్యాలు ప్రభుత్వం నుంచి ఇస్తే పెట్టుబడులు వస్తాయో ముందు చూపుతో ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే దేశంలో ఉన్న పెట్టుబడిదారులు, బయట దేశాల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఈరోజు చూస్తూ ఉన్నారు. అందుకనే రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం తీరిక లేకుండా ఆ వయసులో కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు అందుకనే ది బెస్ట్ స్టేట్గా ఉండబోతూ ఉంది. ప్రజలు కూడా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. పూనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం, తన కుటుంబంలో జరిగే శుభకార్యంలో పాల్గొనట్లు ఉందని, నాడు తమకు విద్య నేర్పిన గురువులు క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పినందుకే నేడు తాము ఉన్నత స్థానంలో నిలిచామని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పూనూరు జీకే అండ్ ఎంకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో విశిష్ట అతిథి హోదాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు నాటి పూర్వ విద్యార్థులు నేడు వివిధ రంగాల్లోని ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను జీకే అండ్ ఎంకే పాఠశాల విద్యార్థిని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని, తను గెలిపించిన ప్రజలకు నేడు సేవ చేసుకునే భాగ్యం వచ్చిందంటే దానికి కారణం ఈ పాఠశాల, నాకు నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులేనని, వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని పత్తిపాటి తెలిపారు. ఒక దెబ్బ కొట్టారనో, ఒక మాట అన్నారనో విద్య నేర్పే ఉపాధ్యాయుల్ని అగౌరవపరచడం, తక్కువ చేయడం మంచి పద్ధతి కాదని, దానివల్ల నష్టపోయేది విద్యార్థులేనని పత్తిపాటి తెలిపారు. నాడు సరైన వసతులు లేక కిలోమీటర్ల కొద్ది నడిచి పాఠశాలకు వచ్చేవాళ్ళమని, టీచర్ల చేతిలో ఎన్నో దెబ్బలు తిన్నా కూడా కేవలం బాగా చదవాలనే బలమైన కోరిక మనసులో ఉన్నందునే నేడు ఉన్నత స్థానంలో నిలవగలిగామని పత్తిపాటి తెలిపారు. పాఠశాల వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన పత్తిపాటి మంచి ప్రదర్శన కనిపించిన విద్యార్థుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడికి విచ్చేసిన పలు రంగాల ప్రముఖుల్ని పేరు పేరున పలకరిస్తూ పత్తిపాటి వారితో ఉల్లాసంగా గడిపారు. కార్యక్రమంలో చిలకలూరుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, చిలకలూరుపేట రూరల్ మండల అధ్యక్షులు జువాజీ మదన్ మోహన్, చిలకలూరుపేట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కట్టినేని సాయి,
మైనార్టీ నాయకులు బేరింగ్ మౌలాలి పలువురు విచ్చేశారు. పల్నాడు జిల్లా అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలపై ప్రజలు ఆందోళన చెందవద్దని పల్నాడు జిల్లా కలెక్టర్ కోరారు. రాష్ట్ర పౌర సరఫరాల కమిషన్ నిర్వహించిన సమీక్షా సమావేశం ప్రకారం జిల్లాలో ఎక్కడైనా ఇంధన నిల్వలు తక్కువగా ఉంటే వెంటనే గుర్తించి ఆయిల్ మార్కెటింగ్ ఏజెన్సీల ద్వారా సరఫరా పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గత ఏడాది అమ్మకాల గణాంకాల ఆధారంగా నిల్వలు పంపిణీ చేస్తున్నామని, ముఖ్యంగా రైతులకు ఇబ్బంది కలగకుండా 10% అదనంగా డీజిల్ లోడ్లు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడడమే కాకుండా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. గత 5 రోజులుగా బోయ్యపాలెంలో జరుగుతున్న శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 89వ ఆరాధనోత్సవాలు ఆదివారం ముగిశాయి. గ్రామస్తుల సహకారంతో దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆరాధనోత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. 5 రోజుల పాటు నిరంతరాయంగా పూజలు జరిగాయి. శుక్రవారం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ పెద్దలు వడ్డేపల్లి శివశంకర్, టీడీపీ మండల అధ్యక్షులు కామరేని సాయిబాబు, ఎంపీటీసీ శ్రీనివాసరావు, శ్రీను నాయక్, గ్రామ పార్టీ సర్పంచ్ నరసింహారాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 5,000 మందికి అన్నదానం చేశారు. ఆలయ ప్రధానార్చకులు కనగాల వసంతరాచార్యులు పర్యవేక్షించారు. శ్రీనివాసరావు గారు ప్రచార విచార కార్యక్రమం గారు 116 పట్టణంలోని చౌత్రా సెంటర్ శివాలయం ప్రాంగణంలో ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కన్యకాపరమేశ్వరి ధర్మసంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొని పూజలు జరిపారు. ఓంకార నదిగా పిలువబడే ఓగిరి వాగుకు ర్యాలీగా పాదయాత్రగా వెళ్లి పవిత్ర జలం తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. మా కలశాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా రావాలండి, ఊరేగింపులో పాల్గొనాలి. కలశం తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా చక్కగా ఊరేగింపులో పాల్గొంటూ ఈ రోజు అమ్మవారి ఎంతో అమ్మవారి జన్మదినోత్సవం చక్కగా జయంతి సందర్భంగా ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పరిమళ పత్ర పుష్పాంజలి పూజా సమర్పయామి. లోకమాఖ్యాపయామి. రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల చెప్పుకోండి. అన్యథ శరణం
నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్తు కారుణ్య భావేన పుష్పాచంద్ర పట్టుకోండి. ఓం అదైతం విష్ణువే శరణర్వపతి యజ్ఞం వై విష్ణుః యజ్ఞేవ ప్రతిష్ఠతి స్వాతృజహాతి విష్ణువే స్వాహా క్షేత్రయాదు వీణాపాయే చ ప్రవృత్తి దేవి తన్నో సరస్వతి సోమయాదు కాచాయన దేవి తన్నో దుఃఖ ప్రచోదయాదు. మన వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారికి జన్మదిన శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు తదితర గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా అమ్మవారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వర ధర్మ సంఘం వారి ఆధ్వర్యంలో అమ్మవారి జయంతి సందర్భంగా వైశాఖ దశమి రోజు మరి అమ్మవారిని ఊరేగింపుగా మహిళా మాతలతో ఊరేగింపుగా ఓదేరు బాబు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గంగాజలంతో తీసుకువచ్చి మళ్ళా ఊరేగింపుగా అమ్మవారి దేవాలయానికి తీసుకొచ్చి అమ్మవారికి వారు పోయడం జరుగుతుందండి. అదేవిధంగా మండపారాధన కార్యక్రమము, పంచామృత అభిషేకము, మరి అష్టోత్తర శతనామావళి పూజా విధానము, తర్వాత హారతులు తదితర తర్వాత తీర్థప్రసాద కార్యక్రమం జరుగుతుందండి. పట్టణంలోని నరసరావుపేట రోడ్డు మార్గంలో ఉన్న విజ్ఞాన విహార స్కూల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు వేసవి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ నెల 30 తేదీ వరకు ఈ తరగతులు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. పిల్లలు ఆధ్యాత్మికంగా బలపడేందుకు, మన చరిత్ర సంస్కృతి తెలుసుకునేందుకు ఈ తరగతులు ఉపయోగపడతాయన్నారు. వీటితో పాటు ప్రత్యేకంగా రూపొందించిన అనేక కార్యక్రమాలు విద్యార్థులకు బోధిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఉన్నారు. ఉత్తరకాశీ మిషన్ చిలకలూరుపేటలో బాలల సదస్సు ఈ సమ్మర్లో జరుగుతుంది. 24 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు జరుగుతుంది. ముఖ్యంగా చిన్మయ మిషన్ వాళ్ళు పిల్లలకి అన్ని రకాల ఆధ్యాత్మిక విషయాలను నేర్పిస్తూ ఈసారి క్యాంప్ థీమ్ వచ్చేసి రామ మై హీరో, అంటే రాముడి యొక్క ముఖ్యమైన లక్షణాల గురించి, సుగుణాల గురించి పిల్లలు ఏం నేర్చుకోవాలి, విలువలతో కూడుకున్న విద్యలో ఎట్లాగా జీవితంలో అభివృద్ధి పొందుతూ ముందుకెళ్ళాలి అనే అంశం పైన నేర్పిస్తూ ఉండడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళకి ఇక్కడ చిన్నగా యోగాసనాలు, వాళ్ళ మెమరీ కాన్సన్ట్రేషన్ పెంచే గేమ్స్ యాక్టివిటీస్ చేపిస్తున్నాము. వాళ్ళకి రాముడికి సంబంధించిన ఒక క్యాంప్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళకి రామాయణం స్టోరీస్, భగవద్గీత శ్లోకాలు, తర్వాత భజనలు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా వారం రోజుల పాటు చిన్మయ మిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ బాలల సదస్సు విజ్ఞాన్ విహార్ హై స్కూల్లో చిలుకలూరుపేటలో జరుగుతుంది. వినియోగదారులు నష్టపోయినప్పుడు ఫిర్యాదు చేయకుంటే వారికి ఎటువంటి న్యాయం జరగదని వినియోగదారు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మురకపూడి ప్రసాద్ అన్నారు. ఆదివారం ఉదయం వారి కార్యాలయంలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారి ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం అనేక వ్యవస్థలు ప్రజలకు ఏర్పాటు చేస్తుందని, వాటిలో ముఖ్యంగా 1915 ఈ జాగృతి, జిల్లా వినియోగదారుల ఫోరం, రాష్ట్ర వినియోగదారుల ఫోరం, కేంద్ర వినియోగదారుల ఫోరం, మరెన్నో ప్లాట్ఫామ్స్ ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రజలు ఫిర్యాదు చేయకుండా ఎవరో చేస్తారని ఆలోచిస్తే వారికి నష్టమన్నారు. ఈ విషయంపై వినియోగదారుల సంఘాలు జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కల్తీ తూకం, తక్కువ మోసం, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ వంటి సమాజంలో ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వస్తువు కొనుగోలు చేసినప్పుడు బిల్లు అడిగి తీసుకోవడం, వస్తువులు పరీక్షించుకోవడం, ఎక్స్పైరీ డేట్, తయారీ తేదీ, నష్టపోతే అడిగే హక్కు, పరిరక్షణ చట్టం తెలుసుకునే హక్కు, ఇటువంటి ఎన్నో హక్కులు 2019 వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ తో పాటు డాక్టర్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనకి 2019 ఒక పటిష్టమైన చట్టం, పరిరక్షణ చట్టం వచ్చింది. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. ఈ విషయమే అనేక క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు మా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. పల్నాడు జిల్లా మొత్తం కూడా మరి ప్రజలు ఎక్కడైనా నష్టపోతే, లేదంటే కల్తీ ఆహార పదార్థాలు కానీ, తూకాల్లో తేడా కానీ, లేదంటే ఆన్లైన్లో ఒక వస్తువు బదులు మరొక వస్తువు వచ్చినా కానీ, ఆన్లైన్లో డ్యామేజ్ వచ్చినా కానీ, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కూడా దీంట్లో వినియోగదారుల రక్షణ చట్టంలో చేర్చడం జరిగింది. ప్రభుత్వం అయితే, కేంద్ర ప్రభుత్వం అయితే వినియోగదారుల చట్టాన్ని అనేక విధాలుగా ఎప్పటికప్పుడు బలపరుస్తూ చర్యలు తీసుకుంటుంది. ప్రజలే గమనించట్లేదు. ప్రజలు అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అని ఎవరైనా సరే, ఇవాళ అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అని కొడితే అందులో మొత్తంగా డీటెయిల్స్ వస్తాయి. ఎవరైనా సరే న్యాయవాది సహాయం లేకుండా స్వయంగా ఫిర్యాదు చేసుకోవచ్చు. వెంటనే అధికారులు స్పందిస్తారు.
కాబట్టి ప్రజలు సత్వరమే ఈ విషయం గమనించి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఆర్టీసీ కార్మిక పరిషత్ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు పర్యవేక్షణలో చిలకలూరుపేట స్థానిక ఆర్టీసీ డిపో కార్మిక పరిషత్ యూనియన్ డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాదరావు ఆధ్వర్యంలో శాసనసభ్యులు పత్తిపాటి కలిసి సమస్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో జోన్ 4 రీజనబుల్ కోఆర్డినేటర్ స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పులానోని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలు తెలియజేశారు. ఏంటి ఇప్పుడు ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.